ఇక్కడ సమస్య ఏంటంటే, మనసుతో సమస్య పరిష్కరించాలన్న ఆలోచనతో చేస్తే బానే ఉంటుంది. కానీ, ఒక వ్యతిరేక భావనతో చేస్తే సమస్య పరిష్కారం కాదు. డాక్టర్ల సమస్య, అట్లాగే ఏదైతే ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్ సమస్య ఏంటంటే చిత్తశుద్ధి లోపించింది. ఒకటి పిహెచ్సి డాక్టర్ల సమస్య ఇప్పటికీ పరిష్కారం లేదు, వాళ్ళు నిరాదీక్ష చేస్తూనే ఉన్నారు. అదే ఏది పరిష్కారం అవ్వట్లేదు, చేస్తున్నారు అంతే. ఒక గ్రామీణ ప్రాంతాలలో డాక్టర్ లేడు, హాస్పిటల్కి వెళ్తున్నాడు, డాక్టర్ లేడు, సచ్చినట్టు జేబుల్లో డబ్బులు పెట్టుకుని చేయించుకోవాలి. డబ్బులు లేకపోతే ఏం చేయాలి? ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలి. లేదు, ప్రైవేట్ ఆసుపత్రి అంటే డబ్బులు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రి, లేకపోతే ఏం చేయాలి? ఎవరి దగ్గర అప్పు తీసుకుని దాని పేరేంటది బెల్ట్ షాపులో లెక్కర తాగి దాంతో పడుకుంటున్నారు. అంతే, ఇది పరిస్థితి. రెండవది, అక్కడ నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ డిసీజెస్ వాళ్ళకి అట్లాగా కంటిన్యూటీ ట్రీట్మెంట్ లేకపోతే అన్యాయం అయిపోతారు. అవును, వాళ్ళది అస్సలు పట్టించుకోవట్లేదు. ఏంటి వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నటువంటి డిమాండ్ ఏంటి అంటే, వాళ్ళకి పీజీలో 30% సీట్లు ఇచ్చాడు జగన్. అంటే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి వాళ్ళ కోటా 30% ఇచ్చాడు. ఎవడో అడగకుండా వీళ్ళు దాన్ని 15% తగ్గించేశారు. ఇప్పుడు పోట్లాడితే 20% అంటున్నారు. అది కూడా ఈ ఒక్కేడాదికి ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ గురించి మేము మాట్లాడకండి అంటున్నారు. మరి